హాయ్ వ్యూస్, నాకు నిన్న ఒక సీనియర్ జర్నలిస్ట్ మిత్రులే ఆయన రాసిన చిన్న ఆర్టికల్ పంపారు. అది చూడగానే నాకు ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కాలేదు. ఎందుకంటే నేనేమో పవన్ కళ్యాణ్కి సంబంధించి జనసేనకి సంబంధించి ఓ రేంజ్లో హైప్ ఇస్తూ ఉంటా. ఆఫ్కోర్స్ టీడీపీకి సంబంధించి ఆ టీడీపీకైనా జనసేనకైనా ఉన్నదాన్ని చెప్తూ ఉంటా. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. పవన్ కళ్యాణ్ విషయంలో ఏం చేస్తుంటారంటే ఒక చిన్న మాట కూడా పాడినే ఉన్నాం. బట్ మన పార్టీ ఆవిర్భావ సభ అన్నప్పుడు నాగబాబు మాట్లాడినవి కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడినవి కానీ రియాలిటీకి దూరంగా ఏంటి ఇలా మాట్లాడని చెప్పి సరోజు మాట్లాడాను. ఆ తర్వాత ఇదే జర్నలిస్ట్ కావచ్చు మరొకరు కావచ్చు నాతో మామూలు ఫోన్ మాట్లాడుతూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలా మాట్లాడాడు కదా, కొద్ది రోజులు ఆగండి, మీరు చంద్రబాబు నాయుడు పక్కన ఉండంగానే మీ తర్వాతే మేమంటాడు, మీ వల్లే మేమంటాడు, మీరు వెయిట్ చేయండి అన్నారు. ఎగ్జాక్ట్ నేను అదే జరిగింది. మొన్న ఏమన్నారు, మనం నిలబడుతూనే 40 ఏళ్లకు పైగా అనుభవం ఉన్నటువంటి టీడీపీ మనం నిలబెట్టామన్నారు. అవునా? నాగబాబు అయితే ఏకంగా పిఠాపురంలో ఓన్లీ పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ యొక్క స్టామినా ఈ రెండే గెలిపించే, ఇవి కాకుండా ఇంకెవరైనా గెలిపించడం వాళ్ళ కర్మ అన్నాడు. తీరా ఈరోజు రియాలిటీ ఏంటని చూస్తే పవన్ కళ్యాణ్ నిన్న P4 కార్యక్రమానికి సంబంధించి బంగారు కుటుంబం అండ్ మార్గదర్శకులు అన్నట్టు అరౌండ్ 600 మంది దాదాపు ఈ మార్గదర్శకులు అన్నట్టుగా వచ్చున్నారు. అంటే ఎదుటి వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయటం కావచ్చు, వాళ్ళకన్నా నిలబడేలాగా వీళ్ళు చేయగలిగినటువంటి సాయం అన్నది చేస్తారు. దెన్ అవతల బంగారు కుటుంబం. మామూలుగానే ఏపీలో 1,70,00,000 కుటుంబాలు ఉంటే అందులో 30 లక్షల కుటుంబాలని గ్రామ సభల ద్వారా ఎంపిక చేశారు. అందులో ప్రజెంట్ వచ్చేసి తొలి విడతలో 10,000 కుటుంబాలని 10,000 కుటుంబాలు అన్నీ ముందుకు వచ్చినాయి. ఎందుకు? వాళ్ళ పిల్లలు చదువు విషయంలో కావచ్చు, ఈ కుటుంబం ఆర్థికంగా ఎదుగుదల విషయంలో కావచ్చు. దీనికి సంబంధించి మనం మాట్లాడుతున్నప్పుడు మన చంద్రబాబు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఎవరెవరు ఏ పొజిషన్స్ లో ఉన్నారు, ఎవరెవరు ఏ రకంగా పుట్టున్నారు, ఈరోజు వాళ్ళు ఎలా ఎదిగారు ఏంటి అన్నప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ P4 విధానం ద్వారానే ఇదంతా జరిగింది. కాకపోతే అది అప్పుడు ఒక స్కీమ్ కాదు, ఇప్పుడు ఒక స్కీమ్ లాగా నేను తీసుకొస్తా అని చెప్పినప్పుడు ఇక మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఏమని? నేను చంద్రబాబు గారితో కలిసి ట్రావెల్ చేయడానికి ఉద్దేశం అంటే తెలుసా, 2014 నుంచి ఆయనతో ఎందుకు నాకు తెలుసా, మా సత్తా ఏంటో నాకు తెలుసు, మేము గెలిచి నిలిచి పాలించేది మాకు లేదు, ఆ సత్తా ఏంటో తెలుసు కాబట్టి ఈ సత్తాని ఏం చేయాలి, శక్తిగా మార్చాలి. ఎప్పుడు మార్చగలుగుతాము? అవతల ఉన్నటువంటి వ్యక్తికి మనం అందించే తోడ్పాటు ఏదైతే ఉంటుందో, మన దగ్గర ఉన్నటువంటి ఆ కొద్ది మొత్తం ఏదైతే ఆయన కనుక ఇచ్చినట్టయితే, ఆయనతో పాటు నిలబడ్డట్టయితే దెన్ ఆయన ఇంకా బాగా చేయగలుగుతాడు. నేను నమ్మాను, ఇదిగో చంద్రబాబు చూపించారు. విజన్ 2047 భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. అప్పటికే స్వర్ణాంధ్ర సాధ్యం కావాలి. ఎలా ఏంటన్నప్పుడు ఇదిగో ఇదే. ఒక రాష్ట్రం డెవలప్ అవ్వాలి అన్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లో బిల్డింగ్లో కాదు, మనుషులు కుటుంబాలు వీళ్ళంతా కూడా వాళ్ళ కనుక నిలబడాలా, సొసైటీలో గొప్పగా ఉండాలా, ఆర్థిక అసమానతలు పోవాలా, ప్రాంతీయ అసమానతలు పోవాలా, కులపరంగా అంటరానితనం దిక్కుమాత్రం ఇవేం ఉండొద్దు, అంతా కూడా కలిసిమెలిసి అడుగులు ముందుకేయాలా. అలాగే ఇప్పుడు అడుగులు వేస్తున్నాం. కానీ ఇప్పుడు ఈయన ఏదైతే తీసుకున్నాడో P4 విధానం, దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారబోతా ఉన్నాయి, స్వర్ణాంధ్ర సాధ్యం కాబోతా ఉంది, మీరు వెయిట్ చేయండి, మనం చూస్తాం అవన్నీ. సో అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడే విధానం ఏదైతే ఉందో ఇది ఇప్పుడు చంద్రబాబు గారు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది, టీడీపీ శ్రేణులు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అయితే కొంతమంది జనసేనలో మాత్రం ఇదేంటి అబ్బా అన్న ఫీలింగ్ వచ్చినా రియాలిటీ మీరు తెలుసుకోవాలి ఇప్పుడు. అందుకే చంద్రబాబు గారు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ నాతో ఉండటం నా అదృష్టం అన్నాడు. అది మామూలు పదం కాదు, అది అదృష్టం ఉన్న పదం, చాలా పెద్ద పదం అది. కానీ కరెక్ట్గా వాడేశారు. పవన్ కళ్యాణ్ ఓపెన్ అయ్యాడు, మీరు సొంతంగా ఓటీ చేసి గెలిచి ఇలా లేదు, పరిస్థితి లేదు, ఇప్పటికీ లేదు. అదే నిజం. జనసేనకు సంబంధించి ఇంకా గ్రౌండ్ లెవెల్లో స్ట్రెంత్ అవ్వాల్సిన అవసరం ఉంది. జనసేనకు సంబంధించి పొత్తు పెట్టుకుంటూ ఎన్నికలకు వెళ్తే గెలిచే అవకాశం చాలా చాలా తక్కువ, ఎక్కడో 1-2 చోట్ల తప్ప. దెన్ టీడీపీ కూడా ఇప్పుడు ఒంటరిగా వెళ్తే ఖచ్చితంగా గెలుస్తుంది. కానీ ఓట్లు చీలిపోవడం ద్వారా ఏమైంది, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్ లాంటి మరలా వెయిటేజ్ పెరిగినట్టు అయిపోయింది. అవునన్నా కాదన్నా మొన్న కూటమి కనుక ఫామ్ చేసి ఎన్నికల కనుక వెళ్ళకపోతే వైసీపీకి 11 కాదు ఇంకొంచెం ఎక్కువ వచ్చేవి. ఓడిపడితే ఖాయం జగన్. ఎందుకంటే రాక్షస పాలన అతను చేసింది అయితే విధ్వంసం ఎక్కడికక్కడ, అతని పరిపాలన ఎవడో అండు. కానీ ఎలా మరి అన్ని ఓట్లు పడ్డాయి ఏంటంటే అంతే, ఇంకా మతానికి బానిసలు,
మత పెద్దలు ఏది చెప్తే చేసేవాళ్ళు, మత మనుషులు మత పెద్దలు ఏది చెప్తే చేసేవాళ్ళు, వీళ్ళు కాకుండానే కులపిచ్చి. అండ్ ఇంకొంతమంది రే ఎవడిస్తే ఏందిరా మనకు కావాల్సిన జరుగుతుందా అని చూసుకునే బ్యాచ్. రే మన పెద్దలు చెప్పారా ఓట్లు వేసేద్దాం పట్టి అని చెప్పే బ్యాచ్. నించున్నాడు రా మనోడా వేసేద్దాం, లైక్ ఈవేలండి. అటువంటి మైండ్ సెట్ ని ముందు ఇమీడియట్ గా ఏపీలో మార్చాలి. అదే ఈ రోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు చేస్తున్నారు. ఏ రకంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా 2029 ఎన్నికలలో కూడా కలిసే పోటీ చేయాలా, వైసీపీని ₹1 లేకుండా చేయాలా, జగన్ అనేవాడు రాజకీయంగా అంతం కావాలా. సరే ఆయన బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆ రకంగా ఉండేవండి. లేదు ఈ సిబిఐ కేసు ఈడీ కేసు తీర్పులు వస్తే జైల్లో ఉంటాడు, అదంతా వేరే విషయం. రాజకీయంగా జగన్ మాత్రం యాక్టివ్ గా ఉండకూడదు. ఇదే వాళ్ళు కోరుకున్నది, నేను కోరుకున్నది. సో చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే సత్తా లేదు నాకని అంటూనే పవన్ కళ్యాణ్ తన దగ్గర ఉన్నటువంటి సత్తా అన్నది శక్తిగా మారుస్తున్నాడు చంద్రబాబు నాయుడికి. మీకు అర్థమవుతుంది అది. దానినే అదృష్టంగా వరంగా భావించి మన చంద్రబాబు గారు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ దొరకడం నా అదృష్టం అన్నాడు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, మనం ఇంకా స్ట్రెంత్ అవ్వాల్సిన అవసరం ఉంది, మనకున్న సత్తాతో ఓన్గా ఏమీ చేయలేము, సో కలిసే ముందుకు సాగుదామన్నారు. అందుకే రానున్నటువంటి 2 పర్యాలు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని చెప్పేసి అంటూ ఉన్నారు. బట్ ఆయన అయితే ముఖ్యమంత్రిగా చేయలేకపోవచ్చు వచ్చే పర్యాయం అయితే. దెన్ ఎలా ఏంటంటే 2029 ఎన్నికలు అయిపోయిన తర్వాత డిస్కస్ చేసుకుందాం. బట్ ఖచ్చితంగా మరలా కూటమి గవర్నమెంట్ ఫామ్ అవుతుంది ముఖ్యమంత్రిగా. ఇప్పుడు నేను చెప్పేది మరలా చెప్తున్నాను, P4 విధానం అనేది ఏదైతే ఉందో అవతలుడు మీకేది ఇవ్వటమో మిమ్మల్ని ఏదో వాళ్ళు ఆదుకోవటం ఇలా కాదండి. అది అవతల ఉన్నటువంటి వ్యక్తికి వనరుల పరంగా ఉన్నాయి ఆయన దగ్గర, వాటిని సద్వినియోగం చేయాలనుకున్నప్పుడు మ్యాన్ పవర్ కావాలి. దెన్ అవకాశం కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. ఇది విన్ విన్ సిచ్యువేషన్ వైజ్, ఓకేనా. జోడెద్దుల పైన అంటారు చూసారా, విన్ 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 విన్. సో నువ్వు గెలువు నేను గెలుస్తా. అలా ఈ బంగారు కుటుంబాన్ని ముందుకు తీసుకువస్తే, ఆ మార్గదర్శకులు ఎవరైతే వాళ్ళు ముందుకు వస్తే ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద వాళ్ళ అడుగులు ముందుకు వేస్తారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళంతా ముందుకు రావాలి. ఆంధ్రప్రదేశ్ లో ఎట్టి పరిస్థితుల్లో కూడా త్వరలో పేదరికం అంతా కావాలి. అంతా కూడా చేయి జార్చడం మానేసేసి చేతుల నుంచి పక్కన పెట్టే విధంగా ఉండాలి. అండ్ అన్ని కుటుంబాలు కూడా చక్కగా ఎవరికొంత నిలబడేలాగా బెస్ట్ వేలో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నాం.